చిత్తూరు జిల్లా కుప్పం విశానతం వద్ద దారుణ ఘటనకు పాల్పడిన ఒంటిపల్లికి చెందిన వ్యక్తి సుబ్రమణి వేటకు వెళ్లిన దూడను అటుగా వచ్చిన వ్యక్తి దూడను చూసి నోటితో కరిచి హతమార్చాడు. దూడను హతమార్చిన వ్యక్తిని గ్రామస్తులు సంబంధించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గ్రామస్తుల దూడను హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ ఊరిది? ఒంటిపల్లి. ఏం నీ పేరు? సుబ్రమణ్యం. ఎంత వయసు నీకు? 30 ఏళ్ళు. ఏంటి ఇట్లా పని చేసినావు? నేను ఏం చేయాలి, ఇట్లా వస్తున్నా వీళ్ళని అడిగితే వీళ్ళు ఏదో జోరు చేయాలో అంత తప్ప నేనేమో వాళ్ళకేమి అన్యాయం చేయలేదు. అంత తప్ప నేను వస్తే ఏంటి దూడు నేను కొట్టలేదు కదా, దూడు నేను పట్టు కదా, దూడు పట్టుకున్నా అట్లానే దూడు నేను చెప్పినట్టే కదా, నేను చెప్తే కదా దూడు నేను దూడు చంపలేదు. నాది ఒంటిపల్లి ఎల్లప్పుడు నేను దూడు చంపలేదు. చెట్టు మీద మరకలు పేడ మరకలు అవి వెళ్ళే తప్ప నేను చెప్పలేదు. నాకు దూడు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళే నన్ను పట్టుకోసుకెట్టారు అంతే. అంత తప్ప నాకు అంత వేరే